शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेऽहं भजेऽहम् कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं भजेऽहम् समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुरालीबलिष्ठं त्रिलोकीवरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्बोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रैः सुवीतं सुरैः सम्परीतं गुणौघैरतीतं भजेऽहं भजेऽहम् अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे
भजे विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः
सर्वविघ्नोपशान्ते एकदा नैमिषारण्ये ऋषे सौनकादयः प्रप्रच्छुरागतं सर्वे सूतं पौराणिकं खलु శ్రీమంతమైన నైమిషారణ్యంలో సత్రాజిత్తు అనే రాజు సత్రయాగం చేస్తూ ఉన్నాడు. మీరు వ్రతం చేస్తుంటే ఇంతమంది బంధజనం ఎలా అయితే వచ్చారో అలాగే సత్రయాగం చేస్తున్నప్పుడు ఆ యాగానికి కూడా వాళ్ళ పరివారం అంతా కూడా వేయించేసి ఉండగా సౌనకాది మహర్షులతో కూడుకున్న సూత మహాముని వారు వేయించేశారు. సూత మహాముని వారు ఎవరి అంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. సూతుడు అంటే సంస్కృతంలో చెప్పువాడిని కూడా సూతుడనే అంటారు. ఆ సూత మహామునికి ఉచితమైన ఆసనం వేసి సత్రాజిత్ రాజు ఈ యాగం గురించి భగవంతుడి గురించి ఏదైనా సరే పుణ్యమైన గాథ చెప్పండి అని అన్నారు. మానవ జాతి అంతా కూడా ఉద్ధరింపబడటానికి మా గురువు గారైన వ్యాస మహర్షి 18 పురాణాలు రచించారయ్యా. అందులో విశేషమైంది స్కాంద పురాణం. స్కాంద పురాణం ఎందుకు విశేషమైందంటే మనం ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలు, పూజ ఇలాగే ఎందుకు చేయాలి, ఎవరిని చేస్తే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, అలాగే ఆడవాళ్ళని ఉంచుకునే వరలక్ష్మి వ్రతం కానీ తర్వాత ఇంకేవి వేరే ఇతరమైన నోవులు ఏమైనా సరే పశువు గుమ్ములు అంటారు, గుమ్మాలు అంటారు, అవంటారు, ఇవన్నీ నోవులన్నీ కూడా ఆ స్కాంద పురాణం నుంచే వెలువడ్డాయి. స్త్రీల వ్రత కథలన్నీ కూడా అటువంటి ఈ స్కాంద పురాణం నుంచి ఇవాళ మనం చేసుకునే వ్రతం సత్యదేవుడి వ్రతం. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత గాథని ఏం చేస్తున్నాడు. పూర్వము నారద ముని వారు 14 భూలోకాలు నిన్న మీకు మహాసంకల్పంలో చెప్పుకుంటారు. ఈ 14 భూలోకాలన్నీ జలాలన్నీ నదులన్నీ ఏవైతే ఉన్నాయో రెండో అధ్యాయంలో వ్రతం చేయగానే వాళ్ళ ఫలితం వచ్చింది కదా. 3వ అధ్యాయంలో చేయకపోతే చేస్తానని మాట తప్పితే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది 3వ అధ్యాయంలో చెప్తారు. పూర్వము భద్రశీల నది తీరమున ఉల్కాముఖుడు అనే రాజు ఉండేవాడు. రాజు ప్రజల్ని కన్నబిడ్డల వల్లే చూసుకుంటూ ఎటువంటి కష్టం వచ్చినా సరే మన కన్నబిడ్డలకి ఎలా తీరుస్తామో అలా ప్రజలకు కూడా తీరుస్తూ ఉన్నాడు. రాజుకి ఎంత చేసినా సరే సంతానం లేదు. సంతానార్థే సత్యదేవుడు వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఒకనొక సందర్భంగా నదీ తీరమున సత్యదేవుడు వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా సాధువున యొక్క వైశ్యుడు వ్యాపార నిమిత్తమే అటుగా వెళ్తూ మన దేశాన్ని పరిపాలించే రాజుగారి క్రతువు చేస్తున్నారు కదా, ఆయనకి నమస్కారాలు చెప్పుకుని వ్యాపారానికి వెళ్దామని చెప్పి రాజుగారి దగ్గర వచ్చి, రాజా నీకు అన్ని భవనాలు కోటలు ఉండగా నువ్వు ఇక్కడ వచ్చి క్రతువు చేయడానికి గల కారణం ఏంటి, నేను వైశిష్ట్యం ఏంటి అని అడిగాడు. నాకు సంతానం లేదయ్యా, సంతానార్థే సత్యదేవుడు వ్రతాన్ని ఆచరిస్తున్నాను నేను అన్నాడు. సాధువు కూడా సంతానం లేదు కదా, సరే రాజంకర వాడే చేస్తున్నాడు కదా, మనము చేద్దామని చెప్పి ఈ వ్రతం యొక్క విషయం తెలియగోరుకుందామని చెప్పి వ్రతం అంతా ఆచరణ పరిగించి తీర్థప్రసాదాలు తీసుకుని భార్యా సమేతుడై భగవంతుడికి నమస్కారం చేసి చెప్తున్నాడు, స్వామి నాకు సంతానం కలిగితే నేను వ్రతం చేస్తాను, ఎవరన్నా సరే నాకు నేను వ్రతం చేస్తాను, సంతానం కావాలి అని చెప్పి అనుకుంటారు. కానీ అక్కడ షావుకారు ఏం చేశాడు, సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సరే షావుకారు భార్య లీలావతి భర్త దోసగించి ఒక మంచి ముహూర్తాన 12 పిల్లని ఆడపిల్లకి జన్మనిచ్చాడు. చుట్టానికి ఆవిడ కళావతి అనే వ్యక్తి నామకరణం చేశాడు. భార్య అడుగుతారు, నాథ సంతానం కలిగితే మీరు ఏదో పూజ చేస్తున్నారు కదా, దాని మాటే వ్యర్థమే స్వామి అని. ఇచ్చిదాన్ని మనకి ఆడపిల్ల కదా వివాహంలో చేద్దాం లేదు సమాధానం. సరే కొంతకాలం అయినప్పటికీ యుక్త వయసు వచ్చింది. అష్టవర్షాద్భవే కన్యా, ఇప్పుడంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన వివాహం చేయటం. పూర్వకాలంలో ఏం చేసేవారంటే 8 సంవత్సరాలు రాగానే వివాహం చేసేవారు, అప్పుడే కన్యాదానం అవుతుంది. అలాగా అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. 8 సంవత్సరాలు రాగానే ఒక యుక్త వయసు వచ్చింది కదా అని చెప్పి దోతలు పిలిపించి సరైన జోడుకు తీసుకురావయ్యా వివాహం చేద్దామని చెప్పి సమాధానం వచ్చాడు. సరే వివాహ వేడుకలకు పడిపోయి భార్యాలందరిద్దరూ కూడా ఈ వ్రతం చేద్దామనే మాటను పడజేవి పెట్టేటప్పటికీ స్వామివారికి ఆగ్రహం వచ్చి వీడి కాఠిన్యమైన దారిద్ర్యం ఆపాదించి కాదని చెప్పి శాపాన్ని. సరే ఎట్లాగో సంతానం లేదు కదా నాకు, అల్లుడి గారే కొడుకుతో సమానం అనుకున్నవాడే వ్యాపారంలో మెడికల్ నేర్పిద్దామని చెప్పి షావుకారు అల్లుడు ఇద్దరు కూడా వ్యాపార నిమిత్తమై దేశానికి బయలుదేరారు. అనేక దేశాలు వ్యాపారం చేసుకుని చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలో రాజుగారి దర్శనం చేసుకుందామని చెప్పి ఒక మారేడు వృక్షం కింద కూర్చుని ఫలహారం చేసి విశ్రమిస్తున్నారు. చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాగారంలో 2 దొంగలు కొంత ధనాన్ని అపహరించుకుని పరిగెడుతూ ఉండగా వారిని గమనించి రాజభటులు వెంబడిస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళినా సరే రాజభటులు వెనకాలే ఉండటం గమనించిన దొంగలు కూడా ఈ ద్రవ్యం ఉండటం వల్లే మనం తొందరగా పరిగెత్తలేకపోతున్నాం, ఈ ద్రవ్యం ఎక్కడైనా పడేసి వెళ్తాం, బతుకుంటే బలిసాకైనా తినచ్చు అనే సామెతలాగా ఆ ద్రవ్యాన్ని ఈ షావుకారులు ఇద్దరు కొడుకున్న వెనకాలే పడేసేసి వాళ్ళు పరిగెత్తుకుంటేలేదు. రాజభటులు ఆ ప్రదేశం అంతా జల్లెడు పట్టి చూసినా ఎక్కడ దొంగలు అనిపించలేదు. షావుకారు అల్లుడు గారు ఇద్దరు అక్కడ కొడుకున్నారు. వాళ్ళ దగ్గర రాజుగారి ధనం ఉంది, వాళ్ళ దగ్గర ధనం ఉంది.
మన దేశమే కాదు మిగిలిన దేశాలు కూడా వీళ్ళు పడగొట్టేస్తున్నారు, మనం వస్తున్నారు అని చెప్పి నాటకాలు ఆడుతున్నారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా బంధించి రాజుగారి సభలో వేసుకుంటారు. చెవిటోడు ఉంది శంఖముక్తి ఎలా ఉంటుందో అలాగా శాపగ్రస్తులైన వీళ్ళు మేము దొంగలం కాదురా బాబు, మేము ఫలానా దేశం నుంచి వచ్చామురా అని చెప్పి చెప్తున్నా సరే రాజుగారు కాదు కదా, అక్కడ ఉన్న జనం కూడా వీళ్ళ మాట నమ్మరు కూడా పట్టించుకోలేదు. వీళ్ళని తీసుకెళ్లి చీకటి కారాగారంలో బంధించండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించారు. సరే బతుకు జీవుడా అని చెప్పి చీకటి కారాగారంలో వీళ్ళిద్దరూ కూడా జీవితాన్ని వెలగొడుతుండగా ఇంటి దగ్గర ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే తిని కూర్చుంటే కొంటైనా కలుగుతుందనే సామెతలాగా ఇంట్లో ద్రవ్యం అయిపోయింది, సరుకులు అయిపోయినాయి, అన్ని వస్తువులు అయిపోయి చివరికి భిక్షాటంలో ఉంటారు. కుమార్తె రోజు భిక్షాటంలో ఏమైనా ద్రవ్యం తీసుకొస్తే వాడు ఆ రోజు లేదంటే ఆ రోజు పసుపు కొనుక్కోవడమే ఉంటుంది. ఒకనొక సమయంలో చంద్రోదయం అంటే అస్తమయం అయినా సరే ఇంటికి కుమార్తె రాలేదు. తల్లి కంగారుగా ఉంది, ఏమన్నా ఆపద జరిగిందా లేదంటే అమ్మాయికి ఏమన్నా దురుద్దేశం ఉందా. మనం రెండు ఆలోచిస్తాం, స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి రాకపోయేటప్పుడు వాడికి ఏమన్నా కష్టం కలిగిందా లేదంటే ఎవరన్నా ఏదైనా చేశారా, వీడు ఎవరన్నా బెంగులాగా తిరుగుతున్నాడు అని చెప్పి అమ్మాయి ఆ వీధి వీధి తిరుగుతూ ఉంది. అమ్మాయిని వెతకడానికి ఈ తల్లి లీలావతి కూడా వెళ్ళింది. అలా నా ఇంట్లోంచి కూడా కుమార్తె రావడం గమనించి అమ్మాయి నీ మనసులో ఏమన్నా దురుద్దేశం ఉంటే మాత్రం మనకి చాలా బరువుగా కుటుంబం కదా, ఇంత అర్ధరాత్రి వేళ వరకు కూడా ఆ ఇంటికి తిరగడం అనేది మంచి పద్ధతి కాదు కదా అమ్మాయి అంటే అప్పుడు చెప్తున్నమ్మా సత్యదేవుడు వ్రతం జరుగుతుంటే తీర్థం ప్రసాదం తీసుకురావడానికి ఆలస్యమైంది. ఆ తీర్థ ప్రసాదం తల్లికి ఇచ్చి తాడు కూడా తీసుకున్నానే అమ్మ కుటుంబం ముందు నీ తండ్రి ఒక ప్రతిజ్ఞ చేశాడు సంతానం కలిగితే వ్రతం చేస్తానని, దాని ఫలితమనే మనకి ఇటువంటి దుస్థితి కలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా నమస్కారం చేసుకున్నాడు. స్వామి మా శక్తి కొలది కూడా నీ వ్రతాన్ని ఆచరిస్తాను. ఆ నమస్కార ప్రభావం ఎంత దూరం వెళ్ళింది. ఆ షావుకారు నిన్ను అల్లుడిగానే బంధించిన రాజుగారు చంద్రగిరి మహారాజు గారి యొక్క స్వప్నంలో స్వామి గారికి చెప్తున్నారు, ఓలి నువ్వు బంధించిన వాళ్ళల్లో నా శాపగ్రస్తులు ఉన్నారు, సూర్యోదయ పూర్వమే వాళ్ళని విడిచిపెట్టు, లేదంటే నిన్ను రాజు సమూలంగా నాశనం చేస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. వచ్చిన కళేమో భగవంతుడి కళ, అది తీయటానికి లేదు. సరే అని చెప్పి పురోహితుల్ని సేనాపతిని మంత్రిని ఏర్పాటు చేసుకుని సభను ఏర్పాటు చేసి కారాగారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. విచారణ చేయగా అతను ఇద్దరు షావుకారులను తెలుసుకున్న వాళ్ళే వాళ్ళకి క్షౌరాది క్రమం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి ఇదివరకు తీసుకున్న ధనానికన్నా కూడా రెట్టింపు ధనాన్ని ఇచ్చి పంచభక్ష పరమాణాలతో రాజుగారి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి చివరిగా ఒక మాట చెప్పాక రాజుగారు ఏమయ్యా మీరేదో దైవాపరాధం చేస్తున్నారు అది మాపు కొట్టయ్యా అని చెప్పి వాళ్ళిద్దరు షావుకారులు ఇద్దరు కూడా అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాలు ఇచ్చి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారనే చోట 3వ అధ్యాయం ఆపేశారు. ఎందుకని మనందరికీ కూడా ధర్మాన్ని రావాలి, మనం ఏదైనా సరే ఫలానికి ప్రతిఫలం కోరుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైతే వ్రతం చేయలేదో వెంటనే స్వామి శపించారు శాడిష్టా స్వామి అని చెప్పి ఒక ఆలోచన రావాలి కదా, అంతే కదా. మనం ఏదైనా సరే ఒక ఉద్యోగానికి వెళ్ళి ఏదైనా సరే మనం చేస్తాం కాబట్టి వాడు జీతం ఇస్తాడు. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాడు తిరిగి మనకి సహాయం చేయాలి. మన మనస్తత్వం మానవుల మనస్తత్వం జనరల్గా అలాగే ఉంది అక్కడే. అందుకనే భగవంతుడు కూడా మనకి కొన్ని పరీక్షలు పెట్టి కొన్ని ఉపశమనాలు కూడా ఇస్తున్నాడు. రాజక్కడోడు పక్కన పూజ పెట్టుకుని నాకు నూతన వస్త్రాలు తన వాడుకునే వస్త్రాలు ఇచ్చాడు, తన పక్కన పూజ పెట్టుకుని పంచభక్ష పరమాణాలు పెట్టాడు అనే ఒక గర్వంతో అందులో ఏముందే ఏం లేదు ఆకులను తప్ప కోపం అని నువ్వు ఏదైతే అన్నావో అది అవుగాక అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు ఆకులను తప్ప ఏం లేవన్నాడు కదా. అప్పటి వరకు సగం వరకు ఉన్న పడవ కాస్త తేలుతో ఆకులను ఎలా అయితే ఉంటాయో అలా తేలుతులేవు మూర్చులు పడిపోయాడు షావుకారు. అల్లుడి గారు వచ్చి నీటి జల్లు లేపి మనకు ఉన్న దాంట్లో ఆయన సన్యాసి పంపిస్తే మనం ఏమైనా అడిగిపోదామా తరిగిపోదామా, ఇప్పుడు చూడండి అసలుకే మోసానికి వచ్చింది మనం రక్షించగలిగిన వాడు సన్యాసకుడే అని చెప్పి ఆ చెట్టు ఈ చెట్టు పుట్ట మొత్తాన్ని వెతగ్గా ఒక చోటున మారేడు వృక్షం కింద జపం చేసుకున్న సన్యాసి కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా స్తోత్రాలు పద్యాలు చెప్పి ఇంద్రాది అష్టదిక్పాలకులే నీ మాయని సర్పించబడే కష్టం కదయ్యా, మానవ మాత్రం నీ శాపగ్రస్తులం కదయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి ఆయనకి అనే విధాలుగా స్తోత్రాలు చేయగానే ఇప్పటి నుంచి అయినా సరే లోభిత్వంలోంచి బయటకు వచ్చి ధర్మంలో ప్రయాణించవయ్యా అని చెప్పి అర్థార్థనం ఆయన నమస్కారాలు చెప్పుకుని మళ్ళా పడవ చూడగానే ఏదో పూర్వం ఏదైతే ద్రవం ఉందో ఆ ద్రవంతా కనిపించేటప్పటికీ వాళ్ళు మళ్ళా తిరిగి ప్రయాణం చేశారు. కొంత దూరం వెళ్ళినప్పుడు మన వస్తున్న సమాచారం ఇంట్లో ఆడవాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి ఒక దూతను పిలిపించి వచ్చి ఏమయ్యా మేము వస్తున్న సమాచారం ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పారు. ఆ దూత ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఆడవాళ్ళిద్దరు కూడా సత్యదేవుడు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అమ్మ మన షావుకారు గారు అల్లుడు గారు వచ్చేస్తున్నారు, ఈ సమాచారం మీకు అందజేయమన్నారని చెప్పి ఆ దూత వచ్చిన పని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే వీళ్ళిద్దరు కూడా అనుకుంటారు వస్తున్నారు చాలా ఏళ్ళు అయిపోయింది, వాడు వెళ్ళిపోయి ఇంట్లోంచి మనం చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాం కదా అని చెప్పి తల్లి కుమార్తె అమ్మాయి నువ్వు ముగిలిన ఉంటాను నువ్వు పూర్తి చేసినా నేను వెళ్ళి వాడి అర్ఘ్యపాద్యాలు ఇస్తానని చెప్పి పడవ దగ్గరికి వెళ్ళి ఆ ఒడ్డు నుంచి పడవలోంచి షావుకారు తిప్పి ఏమయ్యా నీకు గుర్తుందని ఇప్పుడు ఆడవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఇన్నేళ్ళు మీరు ప్రయాణం చేయడం కష్టం కదా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మాకు ఏమన్నా సరే రక్షణ కల్పించాలి కదా అని ఏ సంభాషణ రోజులో కుమార్తె ఏదైనా అడిగారు షావుకారు. సరే అల్లుడి గారు కూడా అనిపిస్తుంది నా భార్య నేను చూడాలని చెప్పి
సరే కుమార్తె అంగ దూరాన్ని రావడం గమనించి అది వచ్చేది మన అమ్మాయి అని చెప్పి చెప్పింది లీలావతి. సరే ఆఖరి అధ్యాయం కూడా తీర్థప్రసాదాలు. తుగంధజుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు కూడా ప్రజలకు అల్లబెట్టే వాళ్ళే చూసుకుంటూ వేట చేయడం రాజు యొక్క వ్యసనము ధర్మము కూడా. రాజ్యంలోకి క్రూరముగాలు రాకుండా తరవడం ఒకటైతే, రెండోది తన ఆకలి తీర్చుకోవడానికి క్రూరముగాలు సమర్పిస్తూ ఉంటాడు. అలాగా ఒక సమయంలో క్రూరముగాలని అంతటినీ కూడా సంహరించి ఒక మారేడు వృక్షం కూర్చుని సేద తీరుతూ ఉన్న రాజుకి అదే అడవిలో కొంతమంది గొల్లజాతి వాళ్ళు సత్యదేవుడు వ్రతాన్ని ఆచరిస్తుండగా మన దేశాన్ని పరిపాలించే రాజుగారు వచ్చారు, మనకి భగవంతుడితో సమానం కదా, ఆయన కూడా వచ్చి మన మీద అక్షతలు వేస్తే బాగుంటుందని చెప్పి, రాజా మేము వ్రతం చేస్తున్నాం, మీరు కూడా వచ్చి ఆహ్వానించి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాడు. సరే అని చెప్పి రాజుగారి దగ్గర అక్షతలు వచ్చేసి వాడు వ్రతం చేస్తున్నారు. సేద తీరుతూ అలాగే నిద్రలో ఉన్న రాజుగారు, వీళ్ళ వ్రతం అంతా పూర్తయింది కానీ రాజుగారు రాలేదు. సరే తీర్థ ప్రసాదాలన్నీ కూడా రాజుగారి దగ్గర నుంచి వాడు తింటున్నారు. వెలుగు వచ్చి చూసేటప్పుడే ఇక్కడ తీర్థ ప్రసాదాలు అక్షతలు చూసి వాడు చేస్తే నేను వెళ్ళడం ఏంటని చెప్పి ఒక చులకన భావంతో తీర్థ ప్రసాదాలు చేసి మళ్ళీ వేట చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి రక్తం ఓడుతున్న దుస్తులు ఒక దూరం కలిగి చెప్తున్నాడు, పోయి నీ రాజ్యం అంతా శత్రుసేన రాజు వచ్చి కొల్లగొట్టేశారు, నీ 100 మంది కుమారులు సంహరింపబడ్డా, నీ భార్యని ధనాన్ని హస్తగతం చేసుకున్నారు, నువ్వు కనబడితే నీ పాదరాశిగా చేసుకుంటారు, ఎక్కడికైనా సరే వెళ్ళి ప్రాణాలు రక్షించుకోవాలి అని చెప్పి భయపురాకంతో చెప్పేటప్పటికీ రాజుకు కూడా భయం వేసింది. అదేంటి నాకు ఎటువంటి కష్టం వచ్చింది ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఇంత పూర్వం ఎక్కడైతే ఉన్నాడో ఆ మారేడు వృక్షం కూర్చుని ఆలోచిస్తూ ఉండగా తీర్థప్రసాదం నిర్మించి, ఓహో దీని ఫలితం ఇంతటిదా అని చెప్పి మళ్ళీ ఆ గొల్లజాతి వాళ్ళు ఇంత పూర్వం ఏదైతే వ్రతాన్ని ఆచరించి ఉన్నారో ఆ వ్రతం అంతా కూడా ఆద్యత్వం వచ్చేసి తీర్థప్రసాదం తీసుకుని బతుకు జీవుడా అని చెప్పి తన రాజ్యం ఎలా ఉందో చూస్తున్నాం అని చెప్పి వెనక్కి వెళ్ళేటప్పుడు సస్యశ్యామలంగా పటిష్టంగా కనిపించింది. నాకు వచ్చిన స్వప్నమా లేకపోతే నిజమా అని చెప్పి పురోహితులు పిలిపించి జరిగిన వృత్తాంతం అంతా చెప్పగానే, రాజా మీరు చేసింది నిజమే అయితే కనుక అది సత్యదేవుడు వ్రతం అయ్యా, ఆ వ్రతానికి ఉండే మాహాత్మ్యం అలాంటిదే అని చెప్పి ఆ వ్రతం గురించి తెలియకూరిన వాడి మళ్ళా తన భార్యతోనూ 100 మంది కుమారులతో రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరితో కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అష్టైశ్వర్యాలతో చదువుతూ అంత్యమున సార్వభౌమత్వాన్ని పొందాడు. వ్రతం ఎవరు చేశారన్నది కాదు, ఎవరు చేసినా సరే తీర్థప్రసాద అడిగి మరీ తీసుకోవాలి, వాళ్ళు తెలిసినా వెళ్ళకపోయినా. అంతటి గొప్ప వ్రతం అయ్యా ఈ వ్రతం అని చెప్పి. ఈ కలియుగంలో ఏదైనా సరే మనకి కోరికలు తీర్చే వ్రతం ఉందయ్యా అంటే సత్యదేవుడు వ్రతం. ఏ పేరుతో పిలిచినా పలికడి దైవమే సత్యదేవుడు అనమాట. నేను ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని చెప్పి మనకి స్కాంద పురాణం రేవాఖండంలో మనకి ఈ వృత్తాంతం అంతా కూడా మనకి సాక్షాత్తుగా సౌనకాది మహర్షులకి సూత మహాముని వారు వివరించారు. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. పంచమోధ్యాయ సమాప్తః. 2 అక్షంతలు చేసేసి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
దైవం ఈ దైవం, ఏ వేళైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం, అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా, స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా, మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా, మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. 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 నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
రేపు ఆల్రెడీ అమ్మవారికి కూడా పెట్టు. 20 minutes. చెప్పు నేను చెప్తా ఫస్టే. నేను పొద్దున్నే 6 లేసి గుడికి వెళ్తా. చెప్పే నువ్వు దా కూర్చో, దాన్ని ఇక్కడ కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మంచి సబ్జెక్ట్ చెప్తాట్రా. నన్ను దోస్తారు, నేను బలవంతంగా ఇక్కడే ఉండట్లా. 3 సార్లు వచ్చి అయిపోతే చాలు, గొలుపులు ఎలా ఉండేదంటే సబ్జెక్ట్ అది అన్ఎక్స్ప్లెయినబుల్. మెట్ల బ్యాచ్ అంట, సౌమ్యమైన బ్యాచ్ అంట, వీళ్ళని చేసుకుని అంట అందరూ పెద్ద ఏంటి జీవితాలు ఇచ్చారంట. సిద్ధిగాడు ఎంత మంచోడు. బయట వాళ్ళకి అందరూ మంచోళ్ళే అన్న, బయట వాళ్ళకి అందరూ మంచోళ్ళే. ఇప్పుడు నువ్వు కూడా మాకు మంచిదానివే. నేను మంచిదాన్ని. హారికి మా మృదు స్వభావి. ఇట్రా నాన్న, బంగారు. అది బంగారు తల్లంటే ఆడు లెమన్ ట్రీలో కావాలా లేకపోతే జిఆర్టీ కావాలా? ప్రతి మంగళవారం చెప్తే పొద్దున వచ్చి. అరే మేము శాకాహారం. వద్దయ్యా, మీకు తెలిసి కూడా మళ్ళీ అడగ. నా పెళ్లి రోజు నుంచి ఏమంటారు, బట్టలు పెట్టొచ్చిన దగ్గర నుంచి. ఓ నా పెళ్లి కోసం అంత కష్టపడుతున్నారా?